కడసారివాడు. ఈ కథను రచించిన వారు ఇల్లిందల సరస్వతీదేవి గారు. ఈ కథ 1963లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంచికలో ప్రచురితమైంది. రాజు గబగబా నడుస్తున్నాడు సిమెంటు రోడ్డు మీద. 12 ఏళ్లైనా నిండా లేని రాజు బుగ్గల మీద కన్నీరు చిందుతోంది. మధ్య మధ్య చొక్కాతో తుడుచుకుంటున్నాడు. జారిపోతున్న చేతి సంచిని భుజం మీదకి లాక్కుంటున్నాడు. పొద్దుటి నుంచి అన్నం లేని కడుపు లోపలికి పోయింది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. అడుగులు తడబడ్డం మొదలుపెట్టాయి. ఒకచోట ఆగి ఫుట్పాత్ మీద సంచి ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు. ఆ ఉదయం జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దుఃఖం పొంగుకుంటూ వస్తోంది. వెక్కిళ్లు కూడా వస్తున్నాయి. స్నేహితులు బలవంతం చేస్తే గత రాత్రి వాళ్లతో కూడా సినిమాకు వెళ్లాడు. ఆఖరి తరగతి టిక్కెట్టు 10 అణాలు. ఆ 10 అణాలు మాత్రం తనకెక్కడివి? మురళి, శ్రీనివాసు, కాంతం, రమణ అంతా తలా 1 రూపాయి తెచ్చుకున్నారు. వాళ్ల లెక్కలో కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు సినిమా ప్రోగ్రాం వేసినప్పుడు తను కూడా వాళ్లతో సరదాగా సంతోషంగా వెళ్లాలనిపించింది. కాని డబ్బు ఎట్లా అన్న ప్రశ్న వచ్చినప్పుడు తన దగ్గర లేదని వెళ్ళకపోతే ఏం బావుంటుంది? తనకెంతో చిన్నతనంగా ఉంటుంది. స్కూల్ ఫీజు కోసం తప్ప తనకొక్క చిన్న పైసా అయినా ఎవరు ఇవ్వరు. ఎట్లా? సినిమా చూడాలనిపిస్తోంది. మార్గమేమిటి? రాత్రి ఎక్కడికి వెళ్ళావురా? అన్నయ్య కేక సింహగర్జంలా వినిపించింది. రాజుకు కాళ్ళు గజగజ వణికాయి. నా ముందుకు వచ్చి జవాబు చెప్పు. ఇంటి పెంకులు ఎగిరిపోయేటట్టు కేక పెట్టాడు. నా స్నేహితులు బలవంతం చేసి సినిమాకు తీసుకువెళ్లారు అన్నాడు రాజు. నీకు డబ్బెక్కడిదిరా? రాజు కళ్ళు నులుచుకుంటూ నిలబడిపోయాడు. చెప్పు. డబ్బెక్కడిది? చెప్పవే. రాజు చెంప చెల్లుమంది. రాజు అమ్మా అంటూ కేకపెట్టి చెంప రుద్దుకోవడం మొదలుపెట్టాడు. నిన్న ఫీజు కట్టావా? గర్జించాడు అన్నయ్య. లేదు బెదిరిపోతూ జవాబిచ్చాడు. ఫీజు కట్టమని డబ్బిస్తే సినిమాలకు తగలేస్తున్నావా? నీ తిండి గుడ్డ కాకుండా సినిమాలకు కూడా ఎక్కడ్నించి తాను? రేపట్నుంచి చదువు మానేసి ఎవరింట్లోనైనా నౌకరుగా కుదురు. ఏడాపెడా చెంపలు వాయించి అన్నయ్య అవతలికి వెళ్ళిపోయాడు. నాన్న వాకిటి అరుగు మీద కూర్చొని చూస్తున్నాడు. అమ్మ వంటింటి గుమ్మంలో నిలబడి కొంగుతో కళ్ళు ఒత్తుకుంటోంది. రాజుకు రోషం ఉవ్వెత్తున పైకి లేచింది. వెధవ 10 అణాల కోసం అన్నయ్య అట్లా మాట్లాడతాడా? రాజు లేత హృదయంలో అనేక ఆలోచనలు తామర తంపర్లా చుట్టుకుపోవడం మొదలెట్టాయి. అన్నయ్యకు సినిమాలు చూడాలని ఉండదు. చిన్నప్పుడు అన్నయ్యని స్నేహితులు సినిమాకు రమ్మని పిలవలేదు. అమ్మ అప్పుడప్పుడు చెబుతూ ఉంటుంది. అన్నయ్య మొట్టమొదట పుట్టిన బిడ్డ అని. తాతయ్య, బామ్మ అందరూ బాగా గారాబం చేసేవారట. వెండి గిన్నెలో అన్నం కలుపుకుని అన్నయ్యని ఎత్తుకుని దొడ్డి అంతా ఎత్తుకు తిప్పుతూ బామ్మ అన్నం పెట్టేదట. అన్నయ్య ఏది కావాలంటే అది అప్పటికప్పుడు ఇచ్చేవాడట తాతయ్య. ఒకరోజు రాజు తల్లిని అడిగాడు. అమ్మా, అన్నయ్యకు చిన్నప్పుడు చేతులకు మురుగులు, మొలకు బంగారు తాడు, మెడలో పులిగోళ్ళ గొలుసు ఉండేవన్నావు కదా, మరి నాకు లేవా? పిచ్చినాయనా అంటూ తల్లి అతడి తలను గుండె కానించుకుంది. మొట్టమొదట పుట్టాడని అందరూ గారాబం చేశారు. తాత బామ్మ చేయించారురా వాడికి అంది. అయితే తర్వాత పుట్టిన వాళ్ళని గారాబం చెయ్యరా? కళ్లలో నీటిపొర తేలియాడింది రాజుకు. ఆ గారాబం అంతా వాడితోనే చెల్లు. అయితే అక్కయ్యలనైనా గారాబం చెయ్యలేదా? రోషంతో అడిగాడు రాజు. ఆ రోజులు వేరురా. నాన్న బాగా సంపాదించేవారు. వాళ్ళకేది కావాలంటే అది కొనిచ్చేవారు. అడిగినప్పుడల్లా డబ్బు కూడా ఇస్తూ ఉండేవారా? రాజు మనసులో అనేక ఆలోచనలు సుడిగుండాలైపోతున్నాయి. ఆ రోజుల్లో డబ్బు చేతి నిండా ఉండేది. చేతిలో డబ్బు ఉంటే పిల్లలు అడిగితే ఇవ్వరు అన్నది అతడి తల వెంట్రుకలు నిమురుతూ. అయితే నాకేనన్నమాట మీరు ఇవ్వంది, అంతేనా అమ్మా? కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు. నా దురదృష్టం రా ఇదంతా. ఆమె కన్నీళ్లు వచ్చాయి. పోనీ అమ్మా, చిన్నప్పుడు అన్నయ్యకి పెట్టినట్టుగా నాకు కూడా నగలు పెట్టారా? అవన్నీ ఏమయ్యాయి? అవైనా నాకివ్వరాదు అన్నాడు ఆశతో. పిచ్చి తండ్రి, నీవు పుట్టేటప్పటికి 4 అక్కలకు పెళ్లిళ్ళు చేస్తే నీ వరకు నగలు వచ్చాయిట్రా అన్నది భూమిలోకి చూస్తూ. అయితే అమ్మా, నాకొక్కడికే నీవు నగలు పెట్టలేదు. నన్నెవరూ గారాబం చెయ్యలేదు కదూ? రాజుకు దుఃఖం ముంచుకు వచ్చింది. బావురుమని ఏడ్చేశాడు. నాయనా రాజు అంటూ అతన్ని కౌగిలించుకుని తన చేతకానితనానికి కుమిలి కుమిలి ఏడ్చింది కాంతమ్మ. రాజు మనసులో మదన ప్రారంభమైంది.
ఇంతగా తన్ను కౌగిలించుకుని ఏడుస్తున్న తల్లి కూడా చెయ్యి చాపి అడిగినప్పుడైనా ఒక అణ ఇవ్వలేదు. డబ్బు ఇవ్వకపోయిన తర్వాత అది ప్రేమ అవుతుందా? నాయనా నాయనా అంటూ నాన్న నోటితో అనడమే గాని ఒక్కనాడైనా గారాబం చేశారా? చీచి, వీళ్ళెవరికీ నేనంటే ఇష్టం లేదు. వీళ్ల దగ్గర ఎందుకుండాలి? రాజుకి ఇంటి సంగతులు తలుచుకున్న కొద్దీ అసహ్యం కలగడం మొదలుపెట్టింది. రాజు ఫుట్పాత్ మీద నుంచి మెల్లగా లేచి ఆ సమీపంలో ఉన్న పంపు దగ్గరికెళ్ళి ముఖం కడుక్కుని కడుపు నిండా నీళ్లు తాగాడు. ఎంతో సత్తువ వచ్చినట్లు అనిపించింది. లేచి 4 బజార్లు తిరిగి ఒక హోటల్ ముందాగాడు. వచ్చేవారిని పోయేవారిని చూస్తూ నిలబడ్డాడు. కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ అందరూ లోపలికి వెడుతున్నారు. మెల్లగా కౌంటర్ దగ్గరగా జరిగాడు రాజు. ఏం కావాలి అన్నాడు మేనేజరు. పెదవులు విప్పి మాట్లాడాలంటే కన్నీళ్లు వచ్చాయి రాజుకు. బలవంతంగా దుఃఖాన్ని అణుచుకుని మీతో మాట్లాడాలి అన్నాడు. నాతోనా? ఆశ్చర్యంగా అతన్ని పైనుంచి కిందకి అదొక మాదిరిగా చూశాడు మేనేజరు. రాజును చూడగానే అతన్ని పలకరించాలని, ఆ పసిబుగ్గలు ఒకసారి నిమరాలని మనసు ఉరుకులు పెట్టింది. నాకు మీ దగ్గర పని చెయ్యాలని ఉంది. అన్నం పెడతారా? ఆపుకోలేక బిగ్గరగా ఏడ్చాడు. మేనేజరు సహజంగా కఠిండు. ఎవరి దగ్గర్నుంచి పని తీసుకొంది ఏమీ ఇవ్వడు. కాని రాజును చూడగానే అతడి మనసు అదొక విధంగా మారడం మొదలుపెట్టింది. పైకి మాట కఠినంగా ఉన్నా మనసు మైనం రవంత వేడికి కరిగిపోతుంది. కప్పులు పళ్ళాలు కడుగుతావా? పగలగొడితే నీ వీపు చిట్లుతుంది, జాగ్రత్త అన్నాడు గంభీరంగా. సరేనండి, జాగ్రత్తగా ఉంటానండి. రాజు ఎర్రబడ్డ కళ్లతో మేనేజర్ వంకే చూస్తున్నాడు. రేపు చూద్దాంలే. తన పనిలో మునిగిపోయాడు మేనేజర్. రాజు ఇంకా అలాగే నిలబడ్డాడు తల వంచుకుని. చెప్పానుగా రేపు చూద్దామని కొంచెం కఠినంగా అన్నాడు మేనేజరు చీటీలు లెక్క చూసుకుంటూ. కాదండి, ఆకలి మండిపోతోంది. ఇప్పుడే ఏదన్నా పని చెప్పి నాకు తినడానికి ఇంత పెట్టండి. చేత్తో కళ్ళు రుద్దుకున్నాడు రాజు. ఓహో అన్నట్టు చూసి తమ్ముణ్ణి పిలిచి రాజును లోపలికి తీసుకువెళ్లమన్నాడు. రాజు బల్ల ముందు కూర్చుని సందేహిస్తూ కడుపు నిండా తిని నౌకర్లు పడుకునే వరండాలో పడుకున్నాడు. తిరిగి తిరిగి ఉన్న రాజు దేహం అలసిపోయింది. ఏడ్చి ఉన్న రాజు కళ్ళు మూతలు పడ్డాయి. రాజు తల్లి కాంతమ్మ ఆదుర్దాతో ఇంట్లోకి వాకిట్లోకి తిరుగుతోంది. ఆమెకు ఆ రోజు అన్నం తినబుద్ధి కాలేదు. పెద్ద కొడుకు రాజును చెంపమీద కొట్టినప్పుడే ఆమె గుండె మీద సుత్తి దెబ్బలు పడినట్లుగా బాధతో మెలికలు తిరిగిపోయింది. కళ్ళ నుంచి పటపటా కన్నీళ్లు కారాయి. ఆమెకు హృదయం ఉంది, కానీ నోరు లేదు. తన కడుపులో ఉన్న బాధను వ్యక్తం చెయ్యటానికి భయం. బాధ కొద్దీ కుమిలిపోతోంది. వెంకట్రామయ్య పైకి ఎంత గంభీరంగా కనబడ్డా పితృహృదయం రాజు కోసం అలమటించిపోవడం మొదలుపెట్టింది. రాజును పెద్ద కొడుకు దండిస్తున్నప్పుడు చూడలేక వాకిట్లోకి వెళ్లి ముఖం పక్కకి తిప్పుకున్నాడు. ఆయన నోరు తెరిచి ఏదన్నా అంటే పెద్ద కొడుకు సహించడు. ఇంతమందిని భరిస్తున్నది చాలక పైగా మాటలు కూడానా అని అంటాడని భయం. నిజానికి అతను వెళ్ళిపోమ్మంటే ఎక్కడికి వెళ్ళగలడు? తావేది? ఆడపిల్లలు వాళ్ల కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. కాని ఇంతమందిని భరించలేరు. కష్టం సుఖం మనసారా చెప్పుకుందామంటే కాంతమ్మ ముందే బెంబేలు పడిపోతుంది. ఆయన తన బాధలు ఎవరితోనూ చెప్పుకోలేక కడుపులో ఉంచుకోలేక వాకిటి అరుగు మీద దిగాలు పడి కూర్చుని పోయాడు. మధ్యాహ్నం 12 గంటలు దాటింది. 2, 3, 4 గంటలు అవిరామంగా గడియారం ముళ్ళు తిరుగుతున్నాయి. సాయంత్రం అయింది. రాజు జాడలేదు. 7 గంటల వేళ పెద్ద కొడుకు వచ్చాడు. ఏ ఇలా అరుగు మీద కూర్చున్నావు? ఎన్నడూ లేంది అన్నాడు తండ్రిని చూస్తూ. తండ్రి మాట్లాడకపోవడం చూసి ఎవరికైనా పెడితే బాగానే ఉంటుంది. ఒక్క మాటంటే తప్పు. పొద్దున రాజును బెదిరించినందుకే ఇంట్లో అమ్మ వాకిట్లో నీవు సత్యాగ్రహం చేస్తున్నారు. లోకం ఇట్లాగే ఉంటుంది. విసురుగా లోపలికి వెళ్ళాడు. ఆ రాత్రికి మరునాడు కూడా రాజు జాడలేదు. వెంకట్రామయ్య కాళ్ళు ఈడ్చుకుంటూ దినపత్రిక కార్యాలయానికి వెళ్లి ఒక ప్రకటన చేశాడు. నాయనా రాజా, కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావా? నీవు వెళ్ళినప్పటినుంచి మాకు అన్నం నీళ్లు లేవు. రాజా, నీవు మా కళ్ళ వెలుగువి. నిన్ను చూడకపోతే మా ప్రాణాలు నిలిచేటట్టు లేదు. ఇంటికి రాబాబు. కన్నీళ్లు కారుస్తూ వాకిట్లో నిలబడి నీకోసం ఎదురు చూస్తున్నాం. నిన్ను కన్న తల్లిదండ్రులు వెంకట్రామయ్య, కాంతమ్మ. రాజు ఫోటోతో కూడా ప్రకటన మేనేజర్ చూశాడు. ఫోటోలో బాగా చూసి రాజును పిలిచి
ఇలాంటిదేదో ఉందని అనుమానపడుతూనే ఉన్నా. వెళ్ళు, తల్లిదండ్రులకు చెప్పకుండా వచ్చావా? పాపం బాధపడుతున్నారు అన్నాడు. ప్రకటన చూసి పత్రికను మడత చేసి మేనేజర్ చేతికిచ్చేశాడు రాజు. చూసి కూడా అలా నిలబడిపోయామే, వెళ్ళు, చేసినంతవరకు డబ్బిస్తాగా అన్నాడు. రాజు మాట్లాడకుండా నిలబడిపోయాడు. నీకిష్టం లేదా ఇంటికి వెళ్ళడం? పోన్లే, తర్వాత ఆలోచిద్దాం, వెళ్ళి పని చూసుకో. రాజు మాట్లాడకుండా లోపలికి వెళ్ళి కాఫీ టిఫిన్లు వచ్చిన వాళ్లకు అందిస్తూ ఆలోచించుకుంటున్నాడు. ఇంటికి వెళ్లాలని మనసులో ఉంది. వెళ్ళి తల్లి గుండెలో తలదాచుకోవాలని తపనగా ఉంది. కాని అన్న ఇంటికి వెళ్లాలంటే ఒక విధమైన విరక్తి ఆ పసిహృదయంలో చోటు చేసుకుని వెనక్కు లాగడం మొదలుపెట్టింది. ఇంటికి వెళ్లడానికి బుద్ధి మొరాయించింది. కాఫీ టిఫిన్ తెచ్చి బల్ల మీద పెట్టి తల ఎత్తి చూశాడు. మేనేజర్ తన వంకే చూస్తున్నాడు. రాజు, ఇట్రా, చేత్తో దగ్గరికి రమ్మని సైగ చేశాడు. ఎందుకు పిలిచారు అని అడిగినట్టుగా రాజు వెళ్లి నిలబడ్డాడు. ఇంటికి వెళ్ళవు? మీ నాన్న అమ్మ దిగులుపడి ఉంటారు. వెళ్ళు, కావాలంటే మళ్ళీ రావచ్చు అతడి కళ్ళలోకి చూస్తూ అన్నాడు. వద్దులేండి, నాకిదే బాగుంది. అక్కడే నిలబడ్డాడు. సరేలే, వెళ్ళి పని చూసుకో. ఇంటికి వెళ్లడం సంగతి బాగా ఆలోచించుకోమని చెప్పానుగా అన్నాడు. అది కాదండి, నాకు చదువుకోవాలని ఉందండి తడబడుతూ అన్నాడు రాజు. అయితే పనెలా చేస్తావు? అర్థం కానట్టు చూశాడు. పగలంతా పని చేస్తానండి, నైట్ స్కూల్లో చదువుకుంటాను. ఫీజు, పుస్తకాలు నసిగాడు రాజు. అంతగా చదువుకోవాలనుకుంటే ఏర్పాటు చేస్తాలే, ఫీజు సంగతేగా, చూద్దాంలే. బీద విద్యార్థికి విద్యాదానం చేసినట్టు అవుతుందన్నట్టుగా తల ఆడించాడు మేనేజరు. మర్నాడు రాజు 1/2 మైలు దూరంలో ఉన్న స్కూల్లో చేరడానికి వెళ్లి చూసి వచ్చాడు. అంతకుముందు చదువుకుంటున్న స్కూల్ నుంచి టీసీ తీసుకువెళ్లాడు. కొత్త స్కూలు, కొత్త స్నేహితులు, కొత్త వాతావరణం, పాత సంగతులు మనసులో నుంచి తరిమివేయాలని ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. ప్రకటనకు జవాబు లేకపోవడం చేత రాజు తండ్రి మరొక ప్రకటన వేయించాడు పత్రికలో. నాయనా రాజు, ఇంటికి రావు. ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే ఒక్కసారి వచ్చి కనబడి వెళ్ళు. అమ్మ మంచం పట్టింది. కడసారిగా ఈ ముసలివాళ్లకు ఒక్కసారి కనిపించు. మమ్మల్ని శిక్షించకు బాబు, ఒక్కసారి కంటికి కనిపించు. నీకోసం రాత్రి మగళ్ళు అలమటించే తల్లిదండ్రులు. ప్రకటన చేశాడు గాని వెంకట్రామయ్యకు ఆశలేదు. రాజు అభిమానం కొద్దీ ఆత్మహత్య చేసుకున్నాడేమో. తను తండ్రి అయి ఉండి ఏమీ చెయ్యలేకపోయాడు. 40 రూపాయల పెన్షన్తో కడసారి వాడిని తీసుకుని భార్యతో వచ్చి పెద్ద కొడుకు దగ్గర ఉంటున్నాడు. కూతుళ్ల పెళ్లిళ్లకు ఉన్న 4 ఎకరాలు అమ్మాడు. పెద్ద కొడుకు జబ్బు పడితే ఊళ్ళో ఉన్న చిన్న పెంకుటింటిని 1000 రూపాయలకు తాకట్టు పెట్టి 4 ఏళ్లయింది. వడ్డీ అయినా చెల్లించలేదు. కొడుకును అడగడానికి నోరు రాక మౌనం వహించాడు. రెండో కొడుకు మెట్రిక్ పాస్ కావడంతో మిలిటరీలో చేరిపోయాడు. అతడు పంపే 25 రూపాయలు తన పెన్షను రాగానే కొడుకు తీసుకుంటాడు. తన చేతిలో 10 రూపాయలు ఉంచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన అనుకోకముందే కొడుకు, నాన్న, అన్నిటికీ ధరలు మండిపోతున్నాయి, ఇంటి ఖర్చును తట్టుకోలేకుండా ఉన్నాను అంటూ ఓ మాట విసురుతాడు. పోనీ ఏ కూతురు దగ్గరికైనా వెళదామా అనుకుంటే ముగ్గురిని ఏ కూతురు భరించగలుగుతుంది? ఏ అల్లుడు ఆమోదిస్తాడు? ఆలోచించిన కొద్దీ నీరసం వచ్చేస్తోంది. కాంతమ్మ ముఖం చూడలేకుండా ఉన్నాడు. వారం రోజులకే ఎంతో బరువు తీసినట్లయిపోయాడు. వంట ఇంట్లో కొంగుపరుచుకుని కన్నీళ్లు కారుస్తున్న కాంతమ్మను చూస్తున్న కొద్దీ మతిపోతోంది. రాజు రెండో ప్రకటన చూసిన తర్వాత కొద్దిగా చెలించాడు. తల్లిదండ్రులను తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. మన్నాడు మేనేజర్ రాజును పిలిచి, నిన్ననే ఒక కార్డు మీ నాన్నగారి అడ్రస్కి రాశాను. మీ నాన్నగారిని అమ్మగారిని ఇక్కడికి వచ్చి చూడమని. రేపు సాయంకాలం 4 గంటలకి వస్తారు. కాఫీ టిఫిన్ పెట్టు అన్నాడు సాదరంగా. ఆ మాట వినగానే రాజుకు కళ్ళనీళ్లు కారాయి. మేనేజర్కు చేతులెత్తి దండం పెట్టాలనిపించింది. సార్ సార్ అంటూ కౌంటర్ దగ్గర నిలబడ్డాడు. కళ్ళు తుడుచుకో, వెళ్ళు, నేనంతా గ్రహించాలే అన్నట్టు కళ్లతో సైగ చేశాడు మేనేజరు. రాజుకు ఆనాడు రాత్రి ఎంతకూ నిద్ర పట్టలేదు. తండ్రి ఇంటికి రమ్మంటాడేమో, ఇంతవరకు ఆయనకు ఎదురు చెప్పి ఎరగడు. తల్లి రాజా అంటూ ఏడుస్తూ పోదాన్ రమ్మంటే తల్లి ఏడిస్తే తనకు ఏడుపు వస్తుంది. ఆమె కన్నీళ్లు కారుస్తూ అడిగితే తను కాదనగలడా? ఇంత గొడవ జరిగిన తర్వాత ఇంటికి వెడితే అన్నకు ఎంత అలుసు. అసలు తను వెళ్ళగలడా? తెల్లవారి నలుగురితో పాటు లేచిన రాజు యాంత్రికంగా పనిచేస్తూ ఆలోచించి
ఒక నిర్ణయానికి వచ్చాడు. బాధతో గిలగిల కొట్టుకున్న ఆ లేత హృదయంలో ధైర్యం కలిగింది. తల్లిదండ్రులు వచ్చినా, ఇంటికి రమ్మని అడిగినా తన నిర్ణయాన్ని ధైర్యంతో వెలిబుచ్చగలిగిన బలం వచ్చింది. మర్నాడు సాయంకాలం రాజు అని మేనేజర్ కేక పెట్టగానే తడబడుతూ వచ్చాడు రాజు. హాల్లో బల్ల ముందు కూర్చుని ఉన్న తల్లిదండ్రులను చూడగానే తప్పు చేసిన వాడిలా వెళ్లి ఎదురుగా నిలబడ్డాడు. రాజు అంటూ కాంతమ్మ అతన్ని దగ్గరికి తీసుకుని కన్నీళ్లు కార్చింది. గద్గదమైన కంఠస్వరాన్ని సవరించుకుంటూ అతన్నే చూస్తున్నాడు వెంకట్రామయ్య. ఆ 3 హృదయాలు ఇన్నాళ్లు తపన్ను వెళ్లబోసుకున్నాయి. ఆ 3 జతల కళ్ళు కన్నీళ్లతో ఓదార్చుకున్నాయి. రాజా, ఇంటికి రావా నాయనా? వెంకట్రామయ్య పైకి అనగలిగాడు. ఇక్కడ బాగుంది నాన్న, వారానికొకసారి వచ్చి చూసి వెళ్ళండి. తల వంచుకుని ఒక్కొక్క మాటే జారవిడిచాడు రాజు. రాజు బుగ్గలు నిమిరి కన్నీరొత్తుకుంది తల్లి. అతడి తల నిమిరి ఒక నిట్టూర్పు విడిచాడు వెంకట్రామయ్య. తల్లిదండ్రులు బలవంతంగా బయలుదేరి తమ భౌతికాయాల్ని ఈడుస్తూ వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు సాగిపోతుంటే రాజు కడుపులో ఆవేదన ఉవ్వెత్తున లేవడం మొదలుపెట్టింది. కన్నీళ్లు జలజలా రాలాయి. నాన్న దగ్గర డబ్బున్న రోజుల్లో రాజభోగాలను అనుభవించారు అక్కయ్యలు, అన్నయ్య. నాన్న ముసల్తనంలో దగ్గర కాని డబ్బు లేక అన్నయ్య పంచం చేరాడు. పొద్దున లేచినప్పటినుంచి అన్నయ్య నాన్నకు నీతులు చెబుతాడు. డబ్బును గురించి, పిల్లల క్రమశిక్షణను గురించి. చిన్నప్పుడు తను చేసిన అల్లరి జ్ఞాపకం తెచ్చుకోడు. తన తప్ప తల్లిదండ్రులకు కడసారిగా పుట్టడం. అందుకేనా తనకి దుర్గతి? రోషంతో అతడి ముఖం ఎర్రబడ్డది. సంధ్య చీకట్లలో వెలుగుతున్న దీపాల కాంతిలో తల్లిదండ్రులు కనుమరుగయ్యే వరకు వాకిట్లో నిలబడి చూసి బరువుగా నిట్టూర్చి వెనక్కు తిరిగాడు రాజు. కథ సమాప్తం.